అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో చాలా ఆశలు ఉన్నాయి కదా. పలానా కాలేజీలో చదవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చేయాలి, పలానా కంపెనీలో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలి, ప్రమోషన్స్ రావాలి. అలాగే కొంతమందికి ఒక మంచి ఆత్మీయుడితో, ఒక మంచి ఆత్మీయురాలతో వివాహం జరగాలని కోరుకుంటారు. కొంతమంది అప్పులన్నీ తీర్చబడాలి, పిల్లల్ని చక్కగా పోషించుకోవాలి. కొంతమందికి ఇల్లు కట్టుకోవడం కళ, ఇల్లు కట్టుకోవాలి ఈ సంవత్సరమైనా అన్న ఆలోచన మీరు కలిగి ఉన్నారు కదా. కొంతమంది ఆత్మీయ ఆలోచనలు కలిగి ఉన్నారు. ఎలాగంటే మేము ఆత్మీయ ఫలముల చేత నింపబడాలి, ఆత్మీయ వరముల చేత నింపబడాలి, స్వస్థ వరాన్ని పొందుకోవాలి, అన్ని భాషలు మాట్లాడాలి, ప్రవచించే వరాన్ని పొందుకోవాలని కొంతమందికి చాలా ఆశలు ఉంటాయి. ప్రియ సంగమా, మీ ఆశలన్నింటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన సమర్థుడైన, మీ హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు కదా ఆయన. ఆయన అంటాడు కదా, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాను. మీ ఆలోచనలన్నీ నెరవేర్చబడాలని ఒక దైవజనుడిగా నేను అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగం 37వ కీర్తన 4వ మాట చదవగలిగితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ హృదయవాంఛలు ఎరిగిన దేవాదేవుడు అంటున్నాడు కదా, నువ్వు యెహోవాను బట్టి సంతోషించు. ఈరోజు చాలామంది ధనమును బట్టి సంతోషిస్తున్నారు, పేరు ప్రఖ్యాతలు బట్టి సంతోషిస్తున్నారు, వారికి కలిగి ఉన్న అందచందాలు బట్టి సంతోషిస్తున్నారు. వారందరూ ఎంతో నష్టపోతున్నారు. ప్రియ సంగమా, నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువును బట్టి సంతోషించు, నీ మార్గములని ప్రభువుకు అప్పగించండి. చాలామంది మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోదాం, మనకు నచ్చింది చేసేద్దాం అనుకుంటారు. చాలామంది అలా నష్టపోయారు. కానీ ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ మార్గములన్నీ ప్రభువుకు అప్పగించండి. మీరు ఊహించిన దానికంటే బలమైన కార్యాలు నా ప్రభు ఖచ్చితంగా మీ బ్రతుకులు చేయబోతున్నారు. ఎందుకంటే నా బ్రతుకుని ప్రభుకు అప్పగించాను. దేవుడు నా బ్రతుకును మార్చాడు. మా తల్లిగారికి చిన్నప్పుడు ఒక ఆశ ఉండేది, ప్రభా నా పిల్లలు గొప్ప సాక్షులుగా వాడబడాలి, నా పిల్లలు అనేక చోట్ల నీకోసం గొప్ప వాక్యాన్ని చెప్పాలి, కుదిరితే వారు హతసాక్షులుగా మార్చబడినది నాకు సంతోషమేనయ్యా అని మా తల్లి కన్నీరు కారుస్తూ ప్రభు సందులో నా బిడ్డలను వాడుకోండి అని ప్రార్థన చేసింది. దేవుని కృప, మా తల్లి ఆశని దేవుడు నెరవేర్చాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు నా పాదాలు పట్టుకొని, ప్రభా లేడి కాళ్ళ వల్ల తన కాళ్ళను మార్చండి, నీకోసం పరిగెట్టాలని ప్రార్థన చేసింది. దేవుని కృప, ఆమె ప్రార్థన ప్రభు విన్నారు. ఈరోజు నేను ఖాళీ లేకుండా ప్రభు కోసం పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. నేను అనుభవంతో చెప్పగలను, మనం ప్రార్థిస్తే మన ఆలోచనని ప్రభు నెరవేరుస్తాడు. అది ఎంత ఉన్నతంగా అంటే మనం ఊహించిన దానికంటే చాలా ఉన్నతంగా. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి ఆలోచనలు నా ప్రభుకు తెలుసు. మీరు ప్రభు మీద ఆధారపడండి, మీ మార్గములు దేవునికి అప్పగించండి. మీ సొంత మార్గంలో వెళ్తే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. మీ ఆలోచన ప్రకారం భక్తి చేస్తే ఖచ్చితంగా మనం ఎన్నో నష్టాలు చూస్తాం. అదే మీరు మార్గాలు ప్రభుకు అప్పగించగలిగితే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల చరిత్ర మార్చిన దేవుడు, దానియేలు చరిత్రను మార్చిన దేవుడు, చెరసాలలో ఉండిన యేసేపుని సింహాసనం ఎక్కించిన దేవుడు నీ హృదయ ఆలోచనలు నెరవేర్చి మందను మేపుతున్న దావీదుని సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టారో, కష్టాలు నష్టాల మధ్యన వెళ్ళిపోతున్న మీ బ్రతుకులను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యాలు మీరు చెప్పబోతున్నారంటే, రాబో దినాల్లో కనీ విని ఎరుగని సాక్ష్యాలు మీ ద్వారా మేము వినబోతున్నాం, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీ హృదయ వాంఛలను ప్రభు తీర్చబోతున్నాడు. మీ కన్నీటి ప్రార్థనకి తగిన జవాబులు దేవుడు దయచేయబోతున్నాడు. ఎన్నడూ భయపడి వెనుకడుగు వేయకండి. ఈ సంవత్సరం మీరు అద్భుతాలు పొందే సంవత్సరం. గాడ్ బ్లెస్ యూ.